పాడమ్మా కుహు కుహు కోయిలమ్మా కోయిలమ్మా కోయిలమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికి కూడా వందనాలు. దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను, దేవుని నామాన్ని హెచ్చించుకుంటూ మన దేవుని నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, పూజనీయుడైన దేవుడు, ఆరాధించుటకు యోగ్యుడైన మన ప్రభువుని బట్టి మనం ఎల్లప్పుడూ అతిశయపడులాగిన మనకు చేస్తున్న మేలను బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నానండి. సమయంలో ప్రార్థనతో ఆరంభించుకుందాం. మహోన్నతుడ, మహాకృప, కనికరం కలిగిన దేవా, సర్వశక్తిమంతుడవయ్యా, ఉన్నవాడనను నేను అని సెలవిచ్చిన దేవుడు, జీవాధిపతివి, జీవించుటకునైనా మాకు యోగ్యతనిచ్చిన దేవుడవు, సృష్టికర్తవైన దేవుడవు, మమ్మల్ని హెచ్చించుటకు నీవు మాత్రమే శక్తి కలిగిన వాడవు, నీవు మాత్రమే నిజమైన దేవుడవయ్యా. ఇందుని బట్టి మీకే స్తుతి 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 స్తోత్రం నాయన. మిమ్మల్ని ఎరిగి ఉండడము, మిమ్మల్ని గూర్చి మేము అనుదినము ధ్యానించడము అది ఎంతో భాగ్యమై ఉంటుండగా మీరు ఇచ్చిన ఇటు ఒక అవకాశాన్ని బట్టి మీకు మహిమ, ఘనత, ప్రభావము చెల్లిస్తున్నాం. మీ కృప ఈ ఉదయకాల సమయము ప్రతి కుటుంబంలో కుమ్మరించమని, మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని నైనా దయచేసి ప్రతి బిడ్డని నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. మాలో ఉన్నటువంటి బలహీనతలు తీసివేయండి. మేము మీ బిడ్డల వలె జీవించుటకు సహాయం దయచేయండి. మీ మార్గములో తప్పిపోకుండానైనా ముందుకు నడుచుటకు చేయి పట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా సహాయకుడువు నీవే అయ్యా, మా ఆశ్రయ దుర్గము నీవే, మమ్మల్ని దాచు వాడవు నీవే, మా దాగు స్థలము నీవే. శత్రువు నుండి విడిపించుటకు శక్తిమంతుడివి, మాకున్న సమస్యలను జయించుటకు శక్తిమంతుడివి, జయింపచేసే శక్తిని మాకు దయచేసేవాడవు. ఇందుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఆలకించే ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు. కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యల్ని వేరుతో సహా తీసివేస్తూ మీ హస్తాలకు అప్పగిస్తూ వినగలిగిన చెవుల్ని, గ్రహించగలిగిన హృదయాల్ని దయచేయమని యేసన్న శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు మాత్రమే ఏకైక దేవుడుగా ఉంటున్నాడండి. ఆయన నిజదేవుడు, సత్యవంతుడు, ఆయన మాత్రమే దేవుడు అని చెప్పుకోవడంలో ఎక్కడ కూడా సందేహం లేదండి. అయితే ఆయన కొన్ని విషయాల్లో ఏకైక దేవుడుగా ఉంటున్నాడు. ఏ విషయాల్లో చూద్దామండి. యోహాను సువార్త 11:35. యోహాను సువార్త 11:35. యేసు కన్నీళ్లు విడిచెను. ఎక్కడ ఉందో అది, ఎక్కడ ఉందో ఇంకా 11:35. ఇక్కడ
ఆ, లాజరు, మార్త, మరియా ఎంతగానో ఆ, ఇష్టంగా ప్రభువుని ఆశ్రయిస్తూ ఎల్లప్పుడూ ప్రభువుకి దగ్గరగా ఉన్నవారిగా ఉన్నారండి. అయితే లాజరు చనిపోయిన వానిగా 4 దినాల నుండి సమాధిలో ఉంటూ చనిపోయిన వ్యక్తిగా ఉంటున్నప్పుడు అక్కడ యేసు కన్నీళ్లు విడుచుట చూస్తున్నారు. అయితే మనుష్య కుమారునిగా ఉంటూ మానవత్వం చూపిస్తున్న ఏకైక దేవుడు ఆయన ఈ లోకంలో మన యొక్క ప్రతి బాధలు ఎరిగిన దేవుడు. మన వంటి వానిగా సంపూర్ణ మానవునిగా ఆయన మార్చబడి ఉన్నాడు. మనలో ఉన్న ప్రతి బలహీనత, శోధన ఆయనలో కూడా ఉండింది. కానీ అన్నింటినీ జయించిన వాడుగా ఉంటున్నాడు. యోహాను సువార్త 4:21. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. ఇక్కడ ఈమె అంటే ఒక స్త్రీ, సమరయ స్త్రీ నీటి కోసము వచ్చిందండి. సమరయులు అంటే అంటరాని వారిగా, హీన స్థితిలో, దీన స్థితిలో, తక్కువ చూపు చూడబడుతున్నటువంటి ఒక స్త్రీ కొరకు యేసయ్య అక్కడ బావి యొద్ద వేచి ఉన్నాడండి. ఆడికి వచ్చినప్పుడు ఆమెకి ఎవరని తెలియదు, కానీ దాహానికి నీరు అడిగితే అయితే ఆమె ఎలాంటిదో యేసయ్య వివరించాడు. ఆమెకున్న భర్త కూడా ఒక్కడు కాదు, ఆమె పాపాత్మురాలుగా ఉంటున్నది. కానీ ఇక్కడ యేసయ్య ఏమని మాట్లాడుతున్నాడు? అమ్మా అని సంబోధిస్తున్నాడండి. ఒక పాపాత్మురాల్ని సైతము హీనపరచకుండా, దీనపరచకుండా, అసహించుకోకుండా అమ్మా అని సంబోధిస్తూ పిలిచినటువంటి ఏకైక దేవుడు. అలాంటి విధానంలో దేవుడు మనల్ని చూస్తున్నాడు అంటే, ఎందుకంటే ఆయన దేవుడు అని మనం చెప్పుకుంటున్నప్పుడు అధికారం కలిగి ఉన్నాడండి. మన పాపాలకి, మన యొక్క ప్రవర్తన లేదు, మన యొక్క నడవడిక పైన అధికారం కలిగి ఉన్నాడు. ఆయన గద్దించగలడు, ఆయన శిక్షించగలడు. అయినా సరే ఆయన గద్దించలేదు, అవమానించలేదు, శిక్షించలేదు. అమ్మాని సంబోధించి వారిలో పశ్చాత్తాప హృదయాన్ని, వారిలో ఉన్నటువంటి ఆ కఠినమైనటువంటి పాపముతో కూడిన మనస్సును తీసివేస్తున్నాడు. దేని ద్వారా? ప్రేమ చూపించుట ద్వారా. ఎక్కడైనా సరే ప్రేమ సమస్తాన్ని జయింపజేస్తుంది. ప్రేమ మనలో ఉన్న శత్రువుని సైతము మిత్రులుగా మారుస్తుంది. కాబట్టి ప్రేమించే దేవుడు ఆయన అని ఇక్కడ చూపించబడుతుంది. ఎవరైనా సరే తప్పు చేసిన వారికి శిక్ష అని మొదట అంటారండి. కానీ ఆయన మాత్రమే పాపులను సైతము ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏకైక దేవుడని మనము చెప్పుకోవచ్చండి. 1 యోహాను పత్రిక
4వ అధ్యాయము 1వ వచనము. మొదటి యోహాను పత్రిక 4:1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. కాబట్టి ఎవరినంటే వాళ్ళని నమ్మకూడదు, మనము పరీక్షించుకోవాలి దేవుని సంబంధమైనవో కాదు అని. ఎందుకంటే అనేక మంది బయలుదేరున్నారు. మొదటి పేతురు పత్రిక 2:24 చూద్దామండి. మొదటి పేతురు పత్రిక 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను గ్రాను మీద మోసుకునెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. హల్లెలూయా. ప్రజలందరి కొరకు త్యాగం చేసి తను తాను బలి అర్పణగా సమర్పించుకున్న ఏకైక దేవుడు. ఏ ఒక్కరు కూడా ఇలాంటి కార్యము సృష్టిలో ఇప్పటి వరకు చేసిన వారు లేరండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాత్రమే మనందరి కొరకు మరణించి తిరిగి లేచినవాడు. మొదటి యోహాను పత్రిక 1:3-6 వరకు. యోహాను 1:3-6 వరకు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆమేన్. ఇక్కడ మానవులతో సహవాసములో ఉండే ఏకైక దేవుడు ఆయనే అండి. ఆయన వెలుగై ఉండి మనము చీకటి సంబంధులుగా ఉన్నప్పటికీ మనల్ని ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకొని పరిశుద్ధపరిచి వెలుగు బిడ్డలుగా మనల్ని కూడా మార్చిన దేవుడు. కనుక ఆయన సహవాసంలో మనం ఉండడము ఎంతగానో ధన్యత ఉంది. కానీ మానవులతో సహవాసం చేయటికి ఇష్టపడిన ఏకైక దేవుడండి. మన పాపములను భరించిన ఏకైక దేవుడు. ఆయన ఉండే స్థలములోనికి మనల్ని పిలుచుకోవాలని ఇష్టపడుతున్న ఏకైక దేవుడు. యోహాను సువార్త 15:14-15 వచనాలు. యోహాను సువార్త 15:14-15 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులమని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ స్నేహితుడు అంటే ఒక దేవుడు మనకు స్నేహితుడని ఎలా చెప్పుకోగలమండి? కానీ దేవుడే ఈరోజు ఆయనతో ఆయన ఇష్టంగా ఎవరైతే ఉంటున్నారో వారందరినీ స్నేహితులుగా చూస్తున్నాడండి. ఎవరున్నారు ఈ రీతిగా? ఏకైక దేవుడు ఆయన మాత్రమే తన భక్తులను తన ప్రజలను స్నేహితులుగా భావిస్తున్న దేవుడు. ఆయన చనిపోయిన వారిని సైతం తిరిగి లేపిన దేవుడు, ఏకైక దేవుడు.
రాబో యుగంలో కూడా అంతవరకు యుగాలకి కూడా ప్రపంచమంతటినీ అన్ని లోకాలని ఏలేటువంటి రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు మన యొక్క దేవుడండి. మనకున్న ప్రతి దుర్నీతి నుండి పవిత్రులుగా చేయుటకు ఆయన మాత్రమే ఏకైక దేవుడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన మాత్రమే ఏకైక దేవుడు. తన స్వరూపములోనే మనందరినీ సృష్టించిన ఏకైక దేవుడండి. అయితే ఆయన మరణించి తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడు. నేటి వరకు కూడా ఆయన సమాధి ఖాళీ చేయబడి తెరవబడి ఉన్నదండి. సమాధి ఎప్పుడు తెరవబడి ఉండదు, ఎందుకంటే దానిలో పాతిపెట్టబడినటువంటి ఆ మృత దేహము ఎంతో వాసన కలిగి ఉంటుందండి, దుర్వాసన కలిగి ఉంటుంది. కానీ నేటి వరకు ఆయన సమాధి తెరవబడి ఉన్నది, ఎందుకంటే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడుగా ఉండి మానవునిగా ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుడు. నేటికి ఎప్పటికీ కూడా సజీవంగా ఉండు ఏకైక దేవుడు. మొదటి తెస్సలోని పత్రిక 4:11 నుండి 16 వరకు చూస్తే మరణము తర్వాత కూడా ఏమి జరుగుతుందో మనకు తెలియచేసిన ఏకైక దేవుడండి. కనుక ఏకైక దేవుణ్ణి నమ్మిన మనమందరం ఎంతో ధన్యత కలిగిన వారము. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించి ఆయన మాట చొప్పున విధేయత కలిగిన వారిగా మనమందరము జీవించాలని కోరుకుందామండి, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడవయ్యా, సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, నీవు మాత్రమే ఏకైక దేవుడు. ఇదిగోనైనా ఈ లోకంలో ప్రతి బిడ్డని ప్రేమిస్తున్న దేవుడు, మా అతిక్రమం నుండి విడిపించిన దేవుడు, మా కొరకు మరణించి లేచిన దేవుడు, నీవు మాత్రమే పునరుద్ధానుడు అయినటువంటి ఖాళీ సమాధి కలిగిన ఏకైక దేవుడు, దేవుడుగా ఉండి మానవునిగా మార్చబడిన ఏకైక దేవుడు అయ్యా. మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత తీర్చుటకు శక్తిమంతుడవయ్యా. పాపులను నైనా దూరంగా అసహించుకునే దేవుడు కాదు. ఇదిగోనైనా వారిని సైతము అమ్మాని పిలుచుటకు శక్తిమంతుడవు. ఇదిగోనైనా మా బలహీనతను బట్టి కాదు, ఇదిగోనా తండ్రి మా వెనుక ఉన్నటువంటి పరపతిని బట్టి కాదయ్యా, మాకున్న అందాన్ని బట్టి కాదు. ప్రతి బిడ్డని ఎంతో ప్రేమిస్తూ ఎంతో అసహ్యకరమైన జీవితాల్లో ఉన్నప్పటికీ, ఎంతో పాపులముగా మేమునైనా ఒక మురికి గుడ్డ వలె ఉన్నప్పటికీ, ఎంతగానో చెడు వాసనతో నింపబడిన వారిగా ఉన్నప్పటికీ మీరు ప్రేమించి దగ్గర చేసుకున్న రీతిని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తూ సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నామయ్యా. మీకు విధేయత కలిగిన వారిగా ఎల్లప్పుడూ మీ మార్గాన్ని అనుసరిస్తూ మీ నామాన్ని గణపరుచుకుంటూ ఆరాధించుకుంటూ జీవించే భాగ్యము మాకు, మా కుటుంబాలకు, ఆలకిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా దయచేసి నడిపించమని యేసన్న శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.